కాళేశ్వరం కమిషన్ పై రేపు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కమిషన్ ఏర్పాటును హైకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్, హరీష్ రావు. జస్టిస్ ఘోష్ కమిషన్ ను రద్దు చేయాలని కోరారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు చేపట్టదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. తమ వాదనలు వినకుండా కమిషన్ ఏకపక్ష నివేదిక ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కేసీఆర్, హరీష్ రావు. కాళేశ్వరంలో అవకతవకలను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని, అందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిందంటూ ఏజీ వాదించారు. రెండు వైపులా వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బెంచ్ రేపు తీర్పివ్వనున్నారు. కాళేశ్వరం కమిషన్ పై రేపు హైకోర్టు తీర్పివ్వనుంది. కమిషన్ ఏర్పాటును హైకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్, హరీష్ రావు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కాళేశ్వరం కమిషన్ పైన రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించబోతోంది. కమిషన్ ఏర్పాటును హైకోర్టులో కేసీఆర్ అలాగే హరీష్ రావులు సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024 మార్చిలో ఈ కమిషన్ ఏర్పాటైంది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024లో జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్ దాన్ని పూర్తిగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. సుమారు 15 నెలల పాటు కమిషన్ అందులో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, నాణ్యత లోపాలే కావచ్చు, పెద్ద ఎత్తున 15 నెలల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే ఆ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు ఇతర అధికారులకు సంబంధించినటువంటి పాత్రను అందులో ప్రధానంగా ప్రస్తావించింది. కమిషన్ కు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ వివరాలను మీడియా ద్వారా లీక్ చేసి తమను అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే కమిషన్ ఏకపక్షంగా ఆ నివేదిక అన్నది ఇచ్చిందనేటువంటిది ప్రధానంగా హరీష్ రావు, కేసీఆర్లు ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగస్టులో వాళ్ళు జూలైలో ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన తర్వాత ఆగస్టులో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేరువేరుగా అటు కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, జోషి ఐఏఎస్ అధికారులు వాళ్ళు నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా తమ పైన చర్యలు తీసుకునేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు అందులో ప్రధానంగా ప్రస్తావించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ను రద్దు చేయాలి, ఏకపక్షంగా తమ నివేదిక ఇచ్చింది కాబట్టి రద్దు చేయడంతో పాటు ఆ కమిషన్ నివేదిక ఆధారంగా తమ పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూడాలనేటువంటి అభ్యర్థనను వాళ్ళు కోర్టు ముందు ఉంచారు. అప్పటికప్పుడు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి విచారణలోనే వాళ్లకు ఊరట కలిగిస్తూ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, జోషిల పైన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు ఆ తర్వాత పలు దఫాలుగా విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అలాగే జస్టిస్ ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి, సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక పిటిషనర్ల తరపున కూడా అభిషేక్ సింఘ్వి లాంటి సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు రేపు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించకపోతోంది. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్రమైనటువంటి దుమారం చెలరేగుతోంది. నిన్ననే ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి మరి రేపు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపైన ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ వ్యవహారం పైన తీర్పు చెప్పబోయేటువంటి హైకోర్టు ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి జస్టిస్ ఘోష్ ఈ కమిషన్ కు నేతృత్వం వహించారు. ఈ కమిషన్
లో అనేక సందర్భాల్లో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ప్రత్యేక కార్యాలయంలో ఆయన దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపారు కాబట్టి మరి